ఈ పిల్లాడు తన తండ్రిని కలవడానికి వెళ్తూ దారిలో కనపడిన పువ్వు కోసుకుని తండ్రికి ఇద్దామని తన జేబులో పెట్టుకుంటాడు. నిజానికి ఇక్కడ ఒక కోటీశ్వరుల కుటుంబంలోని పెద్దావిడ దత్తత కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అలా ఒక పిల్లాడిని దత్తత తీసుకుని తన కుటుంబానికి వారసుడు చేయాలని ఈ పెద్దావిడ అనుకుంటుంది. కాని ఈ కుర్రాడు తనకు బిడ్డను దత్తతగా తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకని పని ఉందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇతడు వెళ్తూ ఉండగా బయట నుండి వస్తున్న ఆ పిల్లాడు ఇతడికి ఎదురవుతాడు. ఈ పిల్లాడిని చూసి ఆ కుర్రాడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే నిజానికి ఈ పిల్లాడు తన ప్రియురాలికి జన్మిస్తాడు. కొన్నాళ్ల క్రితం ఈ కుర్రాడు కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ఒక పల్లెటూరు అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలాగే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటారు. అయితే ఒక రోజు ఈ కుర్రాడు కొంతమంది పనివాళ్లు ఆ అమ్మాయి గదిలోకి తొంగి తొంగి చూడటం గమనిస్తాడు. అయితే ఆ అమ్మాయిని ఒక పెద్దాయన లొంగ తీసుకుంటూ ఉంటాడు. దీంతో ఈ కుర్రాడికి కోపం వచ్చి వెంటనే తన ప్రియురాలిని బయటకి తీసుకువచ్చి కాపాడతాడు. అలాగే అతడికి బుద్ధి చెప్పడానికి వెళ్తూ ఉండగా ప్రియురాలు ఇతడిని వెళ్లనివ్వకుండా ఆపి, నేను కావాలనే అతని దగ్గరికి వెళ్లాను, నీలాంటి కూలోడితో బ్రతికితే నాకు భవిష్యత్తు ఉండదని ఆ కాంట్రాక్టర్తో అక్కడి నుండి చనువుగా వెళ్లిపోతుంది. దీంతో ఈ కుర్రాడు ఆమె తనను వదిలేసి వెళ్లిపోయిందని తన ప్రియురాలి మీద కోపం పెంచుకుంటాడు. అయితే వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఈ పిల్లాడు జన్మించాడని ఈ కోటీశ్వరుడికి తెలియదు. అయితే ఇతడు దత్తత కార్యక్రమం నుండి వెళ్లిపోవడం చూసి పెద్దావిడ మనస్థాపంతో పడిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఈ పిల్లాడు పెద్దావిడ ముందుకు వస్తాడు. అప్పుడు పెద్దావిడ ఈ పిల్లాడిని చూసి, నా మనవడు చిన్నతనంలో ఇలానే ఉండేవాడని అనుకుంటుంది. ఇంతలో ఈ పిల్లాడు పెద్దావిడ ముందు మోకాళ్లపై పడి, నేను నా తండ్రిని వెతుక్కుంటూ వచ్చానని, నా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, నా తండ్రినే ఆమెను కాపాడతాడని అంటాడు. అప్పుడు పెద్దావిడ నీ తండ్రి ఎవరో తెలుసా అని అడగగా ఈ పిల్లాడు ఈమెతో నా తండ్రి ఒకప్పుడు కాంట్రాక్ట్ పని మీద మా గ్రామానికి వచ్చాడని తన గ్రామం పేరు చెప్తాడు. దీంతో పెద్దావిడ తన మనవడు కూడా ఒకప్పుడు పనిమీద ఆ గ్రామానికి వెళ్లడం గుర్తు చేసుకుని వెంటనే ఈ పిల్లాడిని తన మనవడి దగ్గరకు తీసుకువెడుతుంది. అయితే ఈ కుర్రాడు అదే సమయంలో ప్రెస్ మీటింగ్లో ఉంటాడు. ఇంతలో ఈ పిల్లాడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఇతడిని నాన్న అని పిలుస్తాడు. అయితే ఈ కుర్రాడు మాత్రం ఇతడు దత్తత పిల్లాడు అనుకుని కోపంతో ఉంటాడు. కాని ఈ కుర్రాడి బామ్మ ఇతడు స్వయాన నీ కొడుకు అని, నువ్వు కొన్నాళ్ల క్రితం ప్రేమించిన ఆ పల్లెటూరు అమ్మాయికి పుట్టాడని చెప్తుంది. అయితే ఈ పిల్లాడు తన తల్లి పేరు చెప్తూ నువ్వే నా నాన్నవి అని అంటాడు. కాని ఈ కుర్రాడు మాత్రం నేను మీ అమ్మతో కలిసి ఉన్నప్పుడు ఆమె గర్భవతి కాదు, కాని ఆ తర్వాత మీ అమ్మ డబ్బు కోసం ఒక పెద్దాయనతో నన్ను వదిలేసి వెళ్లిపోయిందని చెప్తాడు. కాని ఈ పిల్లాడు మాతో ఎవరూ లేరని, నేను అమ్మ మాత్రమే ఉన్నామని, నువ్వు సహాయం చేయకపోతే ఆమె చనిపోతుందని చెప్తాడు. కాని ఈ కుర్రాడు ఇతడిని పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఈ పిల్లాడు ఇంటికి వెళ్ళాక తాను తన తండ్రిని కలిశాను అన్న విషయం తల్లికి చెప్పడానికి భయపడతాడు. ఇంతలో తల్లి ఆరోగ్యం మరింత సీరియస్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.